గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. ముందుగా ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు యాస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన గమనిక అండి. ఇవాళ అసలు ఇన్స్టిట్యూట్లో పవర్ అనేది లేదు, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచే పవర్ అనేది లేదు కాబట్టి అసలు వీడియో అనేది చాలా డిలే అయ్యింది. ల్యాప్టాప్ ద్వారా కూడా ఆల్రెడీ ల్యాప్టాప్లో ఒకసారి వీడియో రికార్డ్ చేశాము, అయితే దాంట్లో కూడా మళ్ళీ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ వీడియో కూడా డిస్ప్లే అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ల్యాప్టాప్లో సెకండ్ టైం రికార్డ్ చేసి ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది, చాలా లేట్ అయ్యింది. సో డెఫినెట్లీ అండి యాస్పిరెంట్స్, మీకు ఒక గమనిక చెప్పదలుచున్నది ఒకటే అండి, డెఫినెట్లీ వీడియో అనేది ఎవ్రీడే మనము తప్పకుండా వీడియో అనేది డెఫినెట్లీ అప్లోడ్ చేస్తామండి. అందులో నో నీడ్ టు వర్రీ. ఏమంటే కొద్దిగా డిలే అవ్వచ్చు ఇలాంటి ఇష్యూస్ రావడం వల్ల, బట్ ఎనీవే వీడియో అనేది డైలీ ఉంటుందండి, అందులో మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ June 9th, 2026 కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భవ్య పోర్టల్. యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు నిన్న న్యూఢిల్లీలో భవ్య పోర్టల్ని లాంచ్ చేశారండి. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భవ్య పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలి, మెయిన్ ఆబ్జెక్టివ్. మీరు ఎవరైతే మన కరెంట్ అఫైర్స్ గత కొంతకాలంగా ఫాలో అవుతూ ఉన్నారో, మనం March 19th, 2026 ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. యూనియన్ క్యాబినెట్ డెసిషన్ March 19th, 2026 కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. March 18th, 2026 యూనియన్ క్యాబినెట్ భవ్య స్కీమ్కి ఆమోదం తెలిపింది. మనం దాన్ని March 19th డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఆ స్కీమ్కి సంబంధించి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ భవ్య పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటి, భవ్య స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. ఇండియాలో 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయాలి, అదే భవ్య స్కీమ్ ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ ఫస్ట్ భవ్య అంటే ఏంటో తెలుసుకోవాలండి. అబ్రివేషను భవ్య అంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన, భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. మరి ఇక్కడ ఈ స్కీమ్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ. మరి ఈ స్కీమ్ కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత, ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకుందాం. March 2026లో ఈ స్కీమ్ని అప్రూవల్ చేసిన తర్వాత దీనికి కేటాయించిన బడ్జెట్ 33,660 crore, 33,660 కోట్లు. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము 2026-27 నుంచి మొదలుపెట్టి 6 ఏళ్ల పాటు 6 yearsలో 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని దేశవ్యాప్తంగా డెవలప్ చేయాలి. మరి 2026-27 నుంచి ఈ స్కీమ్ 6 years పాటు అమల్లో ఉంటుంది. అంటే 2026-27, 27-28, 28-29, 29-30, 30-31, 2031-32 వరకు 6 years. మరి ఈ స్కీమ్ని అమలుపరిచే ఏజెన్సీ ఏది అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ కింద ఉండే DPIIT డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో గుర్తుపెట్టుకోండి, ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం 100 ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయాలి. మరి భవ్య పోర్టల్ ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే, ఎవరైతే ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో ఇండస్ట్రియల్ పార్క్స్ని, ఆ ప్రాజెక్ట్స్ని సబ్మిట్ చేయడానికి, వాటిని పర్యవేక్షించడానికి, మానిటర్ చేయడానికి, వాటిని రిపోర్టింగ్ చేయడానికి, వాటిని ఎప్పటికప్పుడు వాటి యొక్క పనితీరుని అంచనా వేయడానికి, ఎవాల్యుయేట్ చేయడానికి ఈ పోర్టల్ అనేది హెల్ప్ అవుతుందండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో March 19th, 2026 వీడియో చూడండి. భవ్య స్కీమ్ గురించి ఇంకా డీటెయిల్గా మనం చెప్పుకున్నాం, ఎందుకంటే మనకి ఇవాళ టైం లేదండి, ఆల్రెడీ వీడియో చాలా లేట్ అయ్యింది కాబట్టి అందుకు మనకి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ న్యూస్లో ఉందండి. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. మరి స్కీమ్ లాంచ్ చేసి 10 years పూర్తయిన సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవగాహన కార్యక్రమాలు, ఉత్సవాల్ని స్టార్ట్ చేసిందండి, ఒక కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. మరి ఎప్పుడైనా ఒక స్కీమ్ న్యూస్లో ఉన్నప్పుడు ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి. ఈ స్కీమ్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరున్నారు, JP నడ్డా గారు. మరి ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే June 9th, 2016 ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. మరి స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆబ్జెక్టివ్, గర్భిణీ స్త్రీలందరికీ ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన యాంటీనాటల్ కేర్ సర్వీసెస్ని అందించాలి. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ఆ ప్రెగ్నెంట్ లేడీస్కి యాంటీనాటల్ కేర్ అంటే వాళ్ళు డెలివరీ అవ్వకముందు వాళ్ళకి ఇవ్వాల్సిన కేరు, చైల్డ్ని కాపాడడానికి మదర్కి అవసరమైన కేర్, సంరక్షణ సేవల్ని అందిస్తారండి. మరి ఈ స్కీమ్లో భాగంగా
ఎవ్రీ మంత్ 9th ప్రతి నెల 9వ తారీఖున మదర్స్కి ఈ యాంటీనాటల్ కేర్ సర్వీసెస్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందిస్తారు. మరి ఇక్కడ చూస్తే ఈ స్కీమ్ లాంచ్ చేసి 10 years పూర్తయిన సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు ఒక స్పెషల్ 75 రూపీస్ కాయిన్ని లాంచ్ చేశారు. అలానే ఒక 5 రూపీస్ పోస్టల్ స్టాంప్ను కూడా రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ చూస్తే ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పటి నుంచి సుమారుగా 7.5 crore ఉమెన్కి 7.5 కోట్ల మహిళలకి యాంటీనాటల్ కేర్ సేవల్ని అందించారండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి స్కీమ్ లాంచ్ చేసినప్పటి నుంచి మీరు చూస్తే సంస్థాగత డెలివరీలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీలు అయ్యే మహిళల సంఖ్య పెరిగింది. 98.6%కి పెరిగింది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. ఇక ఇందాక చెప్పిందంతా కూడా మనకి తెలుగులో చెప్పినంత ఇంగ్లీష్లో ఉందండి. మరి ఈ స్కీమ్ అనేది పీపీపీ మోడ్లో కూడా వర్క్ చేస్తుందండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఈ స్కీమ్ అనేది అమలు చేస్తారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మదర్స్కి అవసరమైన యాంటీనాటల్ కేర్ సర్వీసెస్ని అందించడానికి ప్రైవేట్ గైనకాలజిస్టులు, ప్రైవేట్ డాక్టర్లు తమ వంతు సహకారాన్ని, తమ వంతు సపోర్ట్ని ఇస్తారండి. సో ఇదొక పీపీపీ విధానంలో కూడా నడిచే స్కీమ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ పోర్టల్ అండి. అగైన్ ఒక ముఖ్యమైన డిజిటల్ ప్లాట్ఫామ్. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇవాళ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని లాంచ్ చేశారు. ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? డిజిటల్ పోర్ట్. ఇది ఒక డిజిటల్ పోర్టల్. ఇక్కడ ల్యాండ్ పోర్ట్ అంటే ఏంటి? జనరల్గా మనకి సీ పోర్ట్లు ఉంటాయి, ఎయిర్పోర్ట్లు ఉంటాయి. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ట్రేడ్ని ఇంప్రూవ్ చేయాలి, వాణిజ్యాన్ని పెంపొందించాలి, సరిహద్దు వాణిజ్యాన్ని ఇంప్రూవ్ చేయాలి, క్రాస్ బార్డర్ ట్రేడ్ని ఇంక్రీజ్ చేయాలి. మరి ల్యాండ్ పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో అంతర్జాతీయ సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ని మెయింటైన్ చేస్తారు. ఇంటర్నేషనల్ చెక్ పోస్ట్స్. ఆ చెక్ పోస్ట్ల గుండా ట్రేడ్ జరుగుతుంది, ప్యాసింజర్స్ మూవ్ అవుతూ ఉంటారు, అలానే కార్గో అనేది మూవ్ అవుతుంది, కార్గో రవాణా జరుగుతుంది. మరి ఆ లాజిస్టిక్ మౌలిక వసతుల్ని, ఆ ల్యాండ్ పోర్ట్ ద్వారా జరిగే క్రాస్ బార్డర్ ట్రేడ్కి సంబంధించిన ఆపరేషన్స్, కార్యకలాపాలన్నింటినీ కూడా ఒక సింగిల్ పోర్టల్లో అందించాలి అని చెప్పేసి ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఏం మంత్రిత్వ శాఖ అంటే హోమ్ మంత్రిత్వ శాఖ. మరి దీన్ని అమలు చేసే ఏజెన్సీ ఏది అంటే ల్యాండ్ పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అండి, చట్టబద్ధమైన సంస్థ. హోం మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది ఈ స్టాచ్యుటరీ బాడీ. మరి ఇక్కడ ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా జనరల్గా స్లాట్స్ని బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్ పేమెంట్స్, కార్గోని ట్రాక్ చేయవచ్చు, అలానే గవర్నమెంట్ ఏజెన్సీల మధ్య అవసరమైన అవగాహనను, అవసరమైన సమన్వయాన్ని సాధించవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మినిస్ట్రీ గుర్తుపెట్టుకోండి, హోమ్ మినిస్ట్రీ. సో ఇక్కడ ఇందాక తెలుగులో చెప్పినంత ఇంగ్లీష్లో ఉందండి. నెక్స్ట్ వన్ జోజిలా టన్నెల్. ఇవాళ యూనియన్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మినిస్టర్, రోడ్లు మరియు హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గారు జోజిలా టన్నెల్ని ప్రారంభించారు. జోజిలా టన్నెల్ని ఇనాగ్రేట్ చేశారు. మరి ఇక్కడ టన్నెల్స్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది ట్రాన్స్పోర్టు, కనెక్టివిటీ సదుపాయాలు. కనెక్టివిటీని పెంపొందించడానికి, కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి లాంచ్ చేస్తూ ఉంటారు, ఇనాగ్రేట్ చేస్తూ ఉంటారు ఇటువంటి టన్నెల్స్. మరి టన్నెల్ దేన్ని కనెక్ట్ చేస్తుందంటే కాశ్మీర్లోని సోన్మార్గ్ ప్రాంతాన్ని మరియు లడఖ్లోని కార్గిల్ డిస్టిక్లోని మినమార్గ్ అనే ప్రాంతాన్ని కనెక్ట్ చేసే ఒక టన్నెల్ అండి. దీని లెంగ్త్ 13.15 కిలోమీటర్స్ టన్నెల్, 13.15 కిలోమీటర్ల టన్నెల్. ఇది సముద్ర మట్టానికి 11,578 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. సీ లెవెల్కి 11,578 ఫీట్ హైట్లో ఉంటుంది. మరి దీని ప్రాముఖ్యత ఏంటి? దీని సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఇది భారతదేశపు అతి పొడవైన రోడ్డు టన్నెల్ అని చెప్పవచ్చు, ఇండియాస్ లాంగెస్ట్ రోడ్డు టన్నెల్ అని చెప్పవచ్చు. అలానే ఇది ఆసియాలోనే అతి పొడవైన బై డైరెక్షనల్ టన్నెల్ అని కూడా చెప్పవచ్చు. ఆసియాలోనే లాంగెస్ట్ బై డైరెక్షనల్ టన్నెల్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ బై డైరెక్షనల్ అంటే ఈ టన్నెల్, ఈ సొరంగం గుండా వెహికల్స్ అనేవి రెండు డైరెక్షన్లో మూవ్ అవుతాయండి, బై డైరెక్షనల్. మరి ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని 6,800 crore కన్స్ట్రక్ట్ చేశారు. 6,800 కోట్ల ఖర్చు అయింది దీని నిర్మాణానికి. మరి ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు నిర్మించారు అంటే హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ, తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన తెలుగు ఇంజనీర్స్ కంపెనీ మేఘా ఇంజనీర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ, MEIL కంపెనీ దీన్ని బిల్డ్ చేసింది, నిర్మించింది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారతదేశపు మొట్టమొదటి
న్యాయ వ్యవస్థ అనుసంధానిత వన్యప్రాణి నేర వ్యవస్థ హాక్. భారతదేశపు మొట్టమొదటి న్యాయ వ్యవస్థ అనుసంధానిత వన్యప్రాణి నేర వ్యవస్థ హాక్ అనే ఒక సిస్టమ్ని కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ సెంట్రలైజ్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇండియాస్ ఫస్ట్ సెంట్రలైజ్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి ఏంటిదండి ఇది? ఇక్కడ జనరల్గా వైల్డ్ లైఫ్ క్రైమ్స్ని, వన్యప్రాణుల నేరాలని అరికట్టడానికి దీన్ని లాంచ్ చేశారు. ఇందులో జ్యుడిషియరీని ఇంటిగ్రేట్ చేశారండి. అంటే ఎవరైనా వైల్డ్ లైఫ్కి సంబంధించి క్రైమ్స్ చేస్తే ఆ క్రైమ్స్ని త్వరగా ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడానికి జ్యుడిషియరీ హెల్ప్ తీసుకోబోతా ఉన్నారు. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఇక్కడ హాక్ అంటే ఫస్ట్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. హోస్టైల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్. హోస్టైల్ యాక్టివిటీ వాచ్ కెర్నల్. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంటు. దీనికి ఎవరు హెల్ప్ చేశారు అంటే వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, అలానే ఎన్టీటీ డేటా సాఫ్ట్వేర్ కంపెనీ, ఎన్టీటీ డేటా అనే ఒక కంపెనీ. మరి ఇక్కడ ఈ హాక్ అనే సిస్టమ్ని కేరళ లాంచ్ చేసింది, అలానే కర్ణాటక లాంచ్ చేసింది, తమిళనాడు కూడా లాంచ్ చేసిందండి, ఈవెన్ ఒడిషా కూడా లాంచ్ చేసింది. అయితే తొలిసారిగా ఇండియాలో న్యాయ వ్యవస్థ అనుసంధానిత వన్యప్రాణి నేర వ్యవస్థ అంటే మాత్రం కేరళ. ఇండియాలో ఫస్ట్ జ్యుడిషియరీ ఇంటిగ్రేటెడ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మాత్రం కేరళ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, జార్ఖండ్ నుంచి యూకేకు అమ్రపాలి మామిడి పండ్ల తొలి ఎగుమతి. జార్ఖండ్ స్టేట్ నుంచి ఫస్ట్ టైం యూకేకు, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీకి అమ్రపాలిగా పిలువబడే అమ్రపాలి అనే మ్యాంగోస్ని ఫస్ట్ టైం ఎక్స్పోర్ట్ చేశారండి. మరి ఎవరు సహాయంతో ఎక్స్పోర్ట్ చేశారంటే అపెడా అనే సంస్థ, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఎపెడా సంస్థ సహకారంతో ఎక్స్పోర్ట్ చేశారు. 1.5 మెట్రిక్ టన్స్, 1.5 మెట్రిక్ టన్నుల మ్యాంగోస్ని ఎక్స్పోర్ట్ చేశారండి. మరి ఎవరి సహాయంతో అంటే అపెడా. మరి ఎవరు ఎక్స్పోర్ట్ చేశారంటే జార్ఖండ్కు చెందిన ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, జార్ఖండ్కు చెందిన పూర్తి స్థాయి మహిళా రైతు ఉత్పత్తి కంపెనీ, జార్ఖండ్కు చెందిన ఆల్ ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ. దాని పేరు వచ్చేసే కంపెనీ పేరు బ్యూరా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ పెరుగుతూ ఉంది, మహిళా చైతన్యం పెరుగుతూ ఉంది, మహిళలకు ఉపాధి లభిస్తూ ఉంది, ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇలాంటివి మీరు గ్రూప్ 1 యూపీఎస్సీ ఇలాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లలో కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్గా రాయొచ్చండి, మంచి మార్క్స్ పడతాయి. సో మరి ఇక్కడ అపెడా విషయానికి వస్తే భారతదేశంలో ఈ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్, వ్యవసాయ ఎగుమతుల్ని ఎంకరేజ్ చేసే సంస్థ, ప్రోత్సహించే సంస్థ అపెడా చట్టం 1985, అపెడా యాక్ట్ 1985 యాక్ట్ ద్వారా ఇది ఏర్పాటైంది. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. ఇది అమల్లోకి వచ్చినది మాత్రం 1986 అండి. మనం రీసెంట్గా 1985 అన్నాము, అపెడా యాక్ట్ 1985, కానీ ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది 1986 ఫిబ్రవరిలో. ఒక్కొక్కసారి యాక్ట్ చేసిన వెంటనే అమల్లోకి రావు సంస్థలు. మరి అపెడా ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, కేఏయు తేజస్విని అనే కొత్త పచ్చిమిరప రకాన్ని అభివృద్ధి చేసిన కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. కేఏయు తేజస్విని అనే ఒక న్యూ గ్రీన్ చిల్లీ వెరైటీని కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారండి. మరి ఇటువంటివి ఎందుకు లాంచ్ చేస్తూ ఉంటారు? రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి, అధిక దిగుబడినిచ్చే పంట రకాలు అని చెప్పవచ్చు. కేఏయు తేజస్విని, కేఏయు అంటే కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ తేజస్విని. మరి దీన్ని ఎవరి కోసం లాంచ్ చేశారంటే మెయిన్గా హౌస్ హోల్డ్స్, ముఖ్యంగా ఇండ్లలో మనం చూస్తూ ఉంటాం కదా, పల్లెటూర్లలో మన ఇంటి పెరట్లోనే టమోటాలు, వంకాయలు, బెండకాయలు అని చెప్పేసి పండించుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంటి అవసరాల కోసం. సో మెయిన్గా హౌస్ హోల్డ్స్కి బాగా హెల్ప్ అవుతుందండి కేఏయు తేజస్విని. సో రూఫ్ టాప్ ఫార్మింగ్, ఇంటి పైకప్పుల పైన కూడా పండించుకుంటుంటారు కదా మనకి. సో కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంచ్ చేసింది. మరి ఇటువంటి మనం డిస్కస్ చేసుకున్నాం నిన్ననే. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తొలి బీటీ పత్తి వంగడాన్ని డెవలప్ చేశారు ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం గవర్నమెంట్ సపోర్ట్తో ఒక బీటీ కాటన్ సీడ్ని డెవలప్ చేశారు. ఎవరు? ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ, గుంటూరు. బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనే ఒక సాయిల్ బ్యాక్టీరియం అని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇలా లింక్ చేసుకుంటే సరిపోతుందండి. దాని పేరు ఏంటి? ఆదిత్య BG2 కాటన్ సీడ్. నెక్స్ట్ వన్, జాతీయ జంతు ప్రదర్శనశాల నేషనల్ జూలాజికల్ పార్క్ న్యూఢిల్లీలో NZP సాతి యాప్ మరియు సెల్ఫ్ టికెటింగ్ కియోస్క్లను ప్రారంభించిన పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు. న్యూఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్కులో యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు NZP సాతి యాప్ని లాంచ్ చేశారండి. NZP అంటే ఇక నేషనల్ జూలాజికల్ పార్క్.
మరి అలానే సెల్ఫ్ టికెటింగ్ కియోస్క్స్ని లాంచ్ చేశారు. ఇక్కడ కియోస్క్స్ అంటే మెషిన్స్ అండి, ఏటీఎం మెషిన్స్ లాంటివి. మరి వీటి ద్వారా ఎవరైతే ఆ పార్కులకి, ఆ జూలాజికల్ పార్కులకి వెళ్ళే విజిటర్స్, పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ కియోస్క్స్లో మనీ డిపాజిట్ చేస్తే టికెట్ తీసుకోవచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మన మన యొక్క సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, సేవలు సులభంగా అందుతాయి. మరి సాతి యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సాతి యాప్ నేషనల్ జూలాజికల్ పార్క్లో ఆ జంతుశాలలు ఎక్కడ ఉన్నాయి, అనిమల్ ఎన్క్లోజర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎగ్జిట్లు ఎక్కడ ఉన్నాయి, వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా విజిటర్స్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేసే యాప్స్ అని చెప్పవచ్చు. మరి ఎన్జెడ్పి సాతి యాప్ మనకి నేషనల్ జూలాజికల్ పార్క్ అంటేనే గుర్తు రావాల్సినది. జనరల్గా ఇండియాలో జూలను నియంత్రించే సంస్థ ఏది? జూలాజికల్ పార్కులని రెగ్యులేట్ చేసే ఏజెన్సీ సెంట్రల్ జూలాజికల్ అథారిటీ, సెంట్రల్ జూ అథారిటీ అని ఒకటి ఉంటుంది, CZA, సెంట్రల్ జూ అథారిటీ. ఇట్ విల్ రెగ్యులేట్ ద ఆల్ జూలాజికల్ పార్క్స్ ఇన్ ఇండియా. మరి దాన్ని ఏ మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేశారంటే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 కింద ఏర్పాటు చేశారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద అదొక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. ఇలా మీరు లింకప్ చేసుకోవాలండి. మరి నేషనల్ జూలాజికల్ పార్కులు అంటేనే గుర్తు రావాల్సింది ఎన్విరాన్మెంట్లో ఎక్స్-సైటు కన్జర్వేషన్ స్ట్రాటజీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏవైనా అంతరించిపోయే జీవులు ఏవైతే ఉంటాయో వాటి సంఖ్య పెంచాలి అని చెప్పేసి జనరల్గా వాటి సహజ సిద్ధ ప్రదేశాల్లో కాకుండా, అంటే నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంచురీస్ అటువంటి వాటిలలో కాకుండా ఇలా ప్రత్యేకంగా జూ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్లలో వాటిని పెంచుతూ ఉంటారు. వాటినే ఎక్సైటు కన్జర్వేషన్ స్ట్రాటజీ అంటారు. ఎన్విరాన్మెంట్లో చదువుతారు ఇన్సైటు కన్జర్వేషన్ స్ట్రాటజీ, ఎక్స్-సైటు కన్జర్వేషన్ స్ట్రాటజీ అని చెప్పేసి. సో మరి ఇందాక చెప్పినంత తెలుగులో చెప్పినంత ఇక్కడ ఇంగ్లీష్లో ఉందండి. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఫస్ట్ వరల్డ్ యోగాసన స్పోర్ట్ ఛాంపియన్షిప్, మొట్టమొదటి అంతర్జాతీయ యోగాసన స్పోర్ట్ ఛాంపియన్షిప్ గుజరాత్లో ముగిసిందండి సక్సెస్ఫుల్గా. గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఎకా ఎరినా అనే ప్రాంతంలో జూన్ 4 నుంచి జూన్ 8 వరకు జరిగింది. మరి ఇందులో 5 రకాల యోగా కేటగిరీలని పార్టిసిపేట్ చేశారు. 5 రకాల యోగా గేమ్స్ని ప్రదర్శించారు. ఒకటి ట్రెడిషనల్ యోగాసన, సాంప్రదాయ యోగాసన, ఆర్టిస్టిక్ సింగిల్ అంటే ఆర్టిస్టులు పర్ఫామ్ చేసే సింగిల్, అంటే ఒక్కొక్కరిగా పర్ఫామ్ చేసే ఆర్టిస్టిక్ సింగిల్ యోగా, ఆర్టిస్టిక్ పెయిర్ యోగా అంటే ఏంటి, జత ఇద్దరుండి పర్ఫామ్ చేసే యోగా ఆర్టిస్టిక్ పెయిర్, అలానే ఆర్టిస్టిక్ గ్రూప్ యోగా అంటే గ్రూప్గా పర్ఫామ్ చేసే యోగా, అలానే రిథమిక్ పెయిర్ అంటే రిథంలో చేసే యోగా. సో ఈ 5 రకాల యోగా కేటగిరీస్ని పర్ఫామ్ చేశారండి. ఓవరాల్గా 79 దేశాలు ఈ యొక్క స్పోర్ట్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నాయి. 79 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. మరి టాప్ ప్లేస్లో ఇండియా నిలిచింది. ఇండియా 114 మెడల్స్ గెలుపొందింది. ఇందులో 102 గోల్డ్, 9 సిల్వరు, 3 బ్రాంజు. ఇక సెకండ్ ప్లేస్లో జపాన్ 11 మెడల్స్ గెలుపొందింది, 3 గోల్డ్, 3 సిల్వరు, 5 బ్రాంజు. ఇక థర్డ్ ప్లేస్లో అర్జెంటీనా 5 మెడల్స్ గెలుపొందింది, 2 గోల్డ్, 3 సిల్వరు. ఇక ఫోర్త్ ప్లేస్ సింగపూర్ 7 మెడల్స్, ఇందులో 2 గోల్డ్, 2 సిల్వరు, 3 బ్రాంజు. ఇక ఫిఫ్త్ ప్లేస్లో నేపాల్ 52 మెడల్స్ గెలుపొందిందండి. నేపాల్ 1 గోల్డ్, 36 సిల్వరు, 15 బ్రాంజు. ఇక్కడ ఆస్పిరెంట్స్కి కొద్దిగా డౌట్ రావచ్చు, నేపాల్ 52 మెడల్స్ గెలుపొందింది, మరి సెకండ్ ప్లేస్లో ఉండాలి కదా, మరి ఎందుకు 5వ ప్లేస్లో ఉందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్స్ ఆధారంగానే ఆ కంట్రీ యొక్క ప్లేస్ని నిర్ణయిస్తారు. సో నేపాల్ ఆ దేశాలతో పోల్చుకుంటే గోల్డ్ మెడల్ని తక్కువ గెలుపొందింది కాబట్టి 5th ప్లేస్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక యోగా విషయానికి వస్తే 2021లో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో యోగాని చేర్చారు. అలానే లాస్ట్ ఇయర్ ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్ గేమ్స్లో యోగాని ప్రదర్శించారు, యోగాని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక లాస్ట్ స్పోర్ట్ టాపిక్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ 2026. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ 2026 విన్నర్గా ఇండియన్ ఉమెన్స్ టీం నిలిచింది, భారత మహిళా ఫుట్బాల్ జట్టు. మరి టోర్నమెంటు గోవాలోని మెడ్గావన్ అనే ప్రాంతంలో జరిగింది. ఇండియా 6th టైం టైటిల్ని గెలుపొందింది, 6వసారి టైటిల్ని గెలుపొందింది. ఫైనల్లో బంగ్లాదేశ్ని 3-1 తేడాతో ఓడించింది, బంగ్లాదేశ్ని 3-1 తేడాతో డిఫీట్ చేసింది. మరి 7 ఇయర్స్ తర్వాత ఇండియన్ ఉమెన్స్ టీము ఈ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ టైటిల్ని గెలుపొందింది. మరి ఇక ఈ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ టోర్నమెంట్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుందండి, ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఇందులో సౌత్ ఏషియన్ కంట్రీస్ పాల్గొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పాల్గొనలేదు. ఆఫ్ఘనిస్తాన్ మినహాయించి పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ పాల్గొన్నాయి కంట్రీస్. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భవ్య పోర్టల్, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, జోజిలా టన్నెల్,
భారతదేశపు మొట్టమొదటి న్యాయ వ్యవస్థ అనుసంధానిత వన్యప్రాణి నేర వ్యవస్థ హాక్. జార్ఖండ్ నుంచి యూకేకు అమ్రపాలి మామిడి పండ్ల తొలి ఎగుమతి. కేఏయు తేజస్విని కొత్త పచ్చిమిరప రకం కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఎన్జెడ్పి సాతియాప్ ఫస్ట్ వరల్డ్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ 2026 విన్నర్ ఇండియన్ ఉమెన్స్ టీమ్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో. డెఫినెట్లీ రేపు డిజిటల్ బోర్డు పైన డిస్కస్ చేద్దామండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇక దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవరీవన్.